హాయ్ ఫ్రెండ్స్, కొంతమందికి హ్యాండ్ పెంచినా పొట్టిగా ఉన్నా ఫుల్గా ఉన్నా హాఫ్గా ఉన్నా ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి పెంచాలన్నా ఏమైనా మార్పులు ఉంటాయా అని టెన్షన్ పడుతూ ఉంటారండి. అలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా మీకు ఈ వీడియో చూస్తే ఫ్రీగా హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే 4 మడతల మీద ఈ యొక్క క్లాత్ని మనం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో చాలా సింపుల్గా టేప్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో బార్ వీడియో పెద్ద వీడియో పెట్టాను, చక్కగా చూడండి. పాషా టైలర్ మన యూట్యూబ్ ఛానల్. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్ని ఏం చేయాలంటే ఆది బ్లౌజు వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం అడగాలి, ఈ హ్యాండ్ ఇదంతా కరెక్ట్గా ఉందా, చంకలో ఏమైనా లూజ్ ఉందా అని చెప్పేసి. ఇది కరెక్ట్గా ఉంది అన్న తర్వాత హ్యాండ్ ఏమైనా పొడవు పెంచాలని అడిగితే ఒకవేళ పెంచాలి అంటే ఎంత పెంచాలి అని అడిగి పెంచాలి. దీనికైతే హ్యాండ్ పెంచాలి. తర్వాతకి ఇక్కడ లూజు, ఇక్కడ లూజు, ఇక్కడ లూజు, ఇక్కడ లూజు వేసుకోవాలి. మిగతాదంతా మనం ఈ యొక్క ఖర్చు కోసం ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇగో చూడండి ఎంత సింపుల్ గా హ్యాండ్ అనేది అయిపోయింది. ఇది వచ్చేసి పొడవు అనమాట, నిజమైన పొడవు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మనం డౌన్ అనేది ఉంది. ఈ డౌన్ కి 1 ఇంచెస్ ఇలా బార్గా కట్ చేసేసుకొని ఎస్ మోడల్ చిన్నగా ఎస్ గా ఇలా మనం దీన్ని తిప్పి కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్ గా హ్యాండ్ అనేది వచ్చేసిందో. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ ఫ్రంట్ సింపుల్ గా ఎలా తీయాలి అనే దాని గురించి చక్కగా నేర్పిస్తాను, చూసి నేర్చుకోండి. ఓకేనా?